శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోదంటే దానికంటే ముందుగా కర్కాటక రాశి అంటే ఏంటో తెలుసుకుందాం. పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే వీళ్ళకి ఈ గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే జన్మరాశిలో శుక్రుడు, తృతీయ స్థానంలో రవి బుధ కుజులు, 4 కేతువు, అష్టమంలో శని, దశమంలో గురు రాహువులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. ఈ మాసాంతానికల్లా రాహు 28వ తారీఖు ఈ దశమంలోంచి భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్నాడు. అట్లాగే రవి బుధ కుజులు వచ్చేటప్పటికి చతుర్థ స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. అయితే ఈ గ్రహ గతులను కనుక కాస్త పరిశీలించి చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో అనుకోని అసంకల్పిత అదృష్టం అనేటువంటిది కూడా వీళ్ళకి పట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఏ విషయాల్లో అదృష్టం పడుతుంది, ఏ విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి, వాటికి ఏ పరిహారంతో పూర్తిగా చెక్ పెట్టవచ్చు, వాటిని సునాయాసంగా దాటవచ్చు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ కర్కాటక రాశి వారికి జన్మ రాశిలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ సంచార రీత్యా మంచి భోగభాగ్యాలు, విందు వినోద కాలక్షేపాలతో ఈ మాసం అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ శుక్రగ్రహ సంచార రీత్యా మంచి గృహం, వాహనం, స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం, అలాగే ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా ముందంజ వేయటం ఇలాంటివి అనేటువంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ ఈ అష్టమ శని సంచారం అనేటువంటిది మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక సరే, అష్టమ శని ప్రభావం అనే తర్వాత చెప్తాను. పాజిటివ్గా ఆలోచించినట్లయితే మీకు ఇక్కడ రవి బుధ కుజుల సంచార రీత్యా ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా ఉంటారు. చక్కగా గర్వం, మొండితనం ఇటువంటివి లేకుండా కాస్త సున్నితంగా ఆలోచించటం అనేటువంటిది మొదలు పెడతారు. అలాగే దయ, ధర్మం ఇవన్నీ కూడా మీకు పుష్కలంగా ఉంటాయి. శత్రువైనా సరే కాళ్ళ మీద పడితే క్షమించగలుగుతారు, కుదిరితే తిరిగి సహాయం చేయగలుగుతారు. అట్లాగే ప్రతిరోజు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి లేదా మాసంలో కొంతకాలం పాటు లేదా సంవత్సరంలో కొంతకాలం పాటు అదృష్టం, కొంతకాలం పాటు దురదృష్టం, చీకటి వెలుగులు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా నడుస్తూ ఉంటాయి. అంటే కొంతకాలం పాజిటివ్గా ఉంటుంది, కొంతకాలం నెగిటివ్గా ఉంటుంది. ఇప్పుడున్న టైం మాత్రం కొంతవరకు నెగిటివ్ టైం అనే చెప్పొచ్చు. అది కూడా కొన్ని రంగాల వాళ్ళకైతే అసలు బాగాలేదు, మిగిలిన రంగాల వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంది. అయితే ఏ రంగాలు అనేది మనం కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. ఉద్యోగస్తులకి బాగుంది, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అంటే ఈ డాక్టర్స్, ఇంజనీర్స్ లాంటి వాళ్ళకి బాగుంది. అలాగే పారిశ్రామికవేత్తలకి, వ్యాపారస్తులకి బాగుంది. అయితే ఈ పారిశ్రామికవేత్తల్లో కూడా శనికారకత్వం అంటే ఇనుము, తోళ్ళు లేదంటే లెదర్ బిజినెస్, అలాగే ఆయిల్స్, కాటను, ఐరను ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఏమాత్రం బాగోలేదు. ఇక పాల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా అంత అదృష్టకరంగా లేదు. పాలు, నీళ్లు ఇవి చేసే వాళ్ళకి కూడా బాగాలేదు. మిగిలిన వాళ్ళందరికీ అంటే రెస్టారెంట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇక గోల్డ్ బిజినెస్ కావచ్చు, ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ చాలా బాగుంది. అంటే ఆర్థికంగా అభివృద్ధి అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రంగాల్లో బాగుంది, ఆర్థికంగా కూడా బాగుంది, కుటుంబంలో కూడా చక్కటి వాతావరణం ఉంటుంది, బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, అన్నీ బాగున్నాయి. స్త్రీలకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మంచి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వస్త్రాలు, నూతన స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ అంశాలు బాగానే ఉన్నాయి. ఇక ఇబ్బంది ఏమిటంటే అష్టమ శని సంచారం బాగోలేదు. దీని రీత్యా మీకు తెలియని అంశాల్లో మీరు చాలా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక్కడ అష్టమ శని బాగోలేదు, రాహుగ్రహ సంచారం అసలు బాగాలేదు, కొంతవరకు గురుగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేదు. రవి నీచబడుతున్నాడు ద్వితీయార్థంలో, ఇది ఇబ్బందిగా ఉంది. అంటే ఈ గ్రహాలన్నీ కూడా పెట్టేటువంటి ఇబ్బందులు ఏంటంటే మిమ్మల్ని ప్రయత్నపూర్వకంగా అవమానించటం,
నిందలు వేయటం, ఇబ్బంది పెట్టడం, అట్లాగే మిమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరుగుతాయి కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే అనారోగ్య సూచనలు, జలుబు, నిమోనియా, అట్లాగే హై ఫీవర్స్, కొంచెం బలంగా వచ్చే పరిస్థితులు, అలాగే నరాలకి కండరాలకి సంబంధించినటువంటి పరిస్థితులు, ఇబ్బందులు, డిప్రెషను, ఇటువంటి ఇబ్బందులు, అనారోగ్య సూచనలు మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ బాగా ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఇక దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా మంచి సంపూర్ణ సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. ఇక స్త్రీల విషయంలో బాగుంది, కానీ పురుషుల విషయంలో మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. పూర్తి వ్యతిరేక పవనాలు అనేటువంటివి వీస్తున్నాయి. ఇది చెప్తూ మరి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి జాతకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం జరిగింది. ఇది గతంలోనే మనం తెలియజేయటం జరిగింది. పాత వీడియోస్ చూడొచ్చు మీరు. లింక్స్ కూడా కింద ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్కి కానీ మిగతా ఛానల్స్లో కానీ ప్రత్యేకంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆయన గ్రహగతులు బాగాలేదు, కేసులు అవుతాయి, జైలుకి వెళ్తారు, ఇటువంటివి కూడా గతంలో స్పష్టంగా చెప్పాము, అవి మీరు గమనించండి. అయితే ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు అడిగిన రీత్యా వాడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు కూడా చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా, తెలుగుదేశం పార్టీ జాతకరీత్యా ఇక్కడ ఈ మాసం ఏమాత్రం బాగోలేదు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక కేసు భోగంగా ఇంకో కేసు, ఇంకో కేసు భోగంగా ఇంకో కేసు, ఇట్లా ఇంచుమించు లాలూ ప్రసాద్ యాదవ్ గారు, జయలలిత గారు అంటే మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ జాతకాలకి దగ్గరగా చంద్రబాబు నాయుడు గారి జాతకం అనేటువంటిది నడవటం జరుగుతోంది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవటం అనేటువంటిది మరి ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పటం అనేటువంటిది జరుగుతోంది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే కర్కాటక రాశి రాజకీయ నాయకులకి బాగాలేదు, అది మనకి తెలిసిపోతుంది. ఇక మిగిలినటువంటి పరిస్థితుల రీత్యా ఆలోచిస్తే ఈ కర్కాటక రాశి వాళ్ళు, ఇందాక నేను చెప్పాను, అష్టమ శని ప్రభావం కావచ్చు, రవికుజ నీచపట్టిన రవికుజల ప్రభావం కావచ్చు, గ్రహయుద్ధం కావచ్చు, సుఖం తక్కువ, అనారోగ్యం ఏర్పడుతుంది, కండరాలకి నరాలకి సంబంధించినటువంటి బలహీనతలు ఏర్పడతాయి. వస్తే విపరీతంగా ఒళ్ళు వస్తుంది, లేదంటే పూర్తిగా సిక్కవుతారు. ఈ థైరాయిడ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, జ్వరాలు, ఈ ఇబ్బందులన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ప్రతి సోమవారం కర్కాటక రాశి వారు రుద్రాభిషేకం జరిపించుకోండి, అది శివాలయంలో జరిపించుకోండి. అట్లాగే ఈ గ్రహ బాధలు కొంతకాలం పాటు తప్పవు ఈ కర్కాటక రాశి వాళ్ళకి. అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఒక అద్భుతమైన పరిష్కారం ఇస్తాను. ఈ ఒక్క పరిష్కారంతో, ఈ ఒక్క రెమెడీతో చాలా గ్రహ బాధల్ని తప్పించుకోవచ్చు. అయితే వ్యక్తిగత జన్మజాతక రీత్యా నీచబట్టినటువంటి గ్రహాల యొక్క దశాంతర దశలు నడిస్తే కొంత ఇబ్బంది పడతారేమో, కానీ అది కాకుండా ఉంటే మాత్రం నేను చెప్పే పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఒక కృష్ణుడి చక్కగా ఒక బొమ్మ అంటే ఒక విగ్రహాన్ని తెచ్చుకోండి. కృష్ణ విగ్రహం ఉండవచ్చు, తప్పేమీ లేదు. కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ప్రతి నిత్యం తులసి మాల సమర్పించి, తులసి అమ్మవారిని ఆడవాళ్ళైతే యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని తులసి అమ్మవారికి నమస్కరించుకుని తులసి దళాన్ని ఒకటి కోసి కృష్ణుడి పాదాల దగ్గర ఒకటి ఉంచండి. కృష్ణ నామస్మరణ చెయ్యండి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి కృష్ణ నామాన్ని జపించండి. కృష్ణ పూజ చేయండి, కృష్ణ మందిరాలను సందర్శించండి, కృష్ణ భక్తిని పెంపొందింప చేసుకోండి. ఇది చేసుకోగలిగితే ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు శనీశ్వరుడు. ఈ అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వాళ్ళ మీద చాలా తీవ్రంగా ఉంది. ఈ కృష్ణ భక్తుల్ని శనీశ్వరుడు ఏమీ చేయకపోగా అనుగ్రహించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కనుక ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోండి. ఇక్కడ కృష్ణ భక్తి అనగానే మనలో చాలామంది రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళేది ఏంటంటే ఈ రాధాకృష్ణులని, ఈ బృందావనం అని, ఇటు అట్లా అది కాదు. అది కృష్ణుడిది భక్తి, నిష్కళంక భక్తి. ఆ భక్తితో కృష్ణుడిని ఆరాధించాలి. వేరే ఆలోచనలు ఇవన్నీ మనసులోకి తీసుకురావద్దు, అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కానీ ఉపయోగపెట్టవు. కృష్ణుడు
చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఈ రాశి ఫలాలు చెప్పడంలో భాగంగానే చెప్తున్నాను. ఇది కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి కనుకనే ఆయన కిరీటంలో నెమలి పింఛ ఉంటుంది. నెమలి ఎప్పుడూ కూడా తన జీవిత కాలంలో సంసారం చేయదు. ఆ మగ నెమలి యొక్క కన్నీటి బొట్లను తీసుకుని ఆడనెమలి గర్భం ధరిస్తుంది, గుడ్లు పెడుతుంది. అంటే సంసారం అనేది ఉండదు. శ్రీకృష్ణుడు బ్రహ్మచారి. ఒక మొక్కలో చెప్పాలంటే ఇదంతా పక్కన పెట్టి ఆయన ఉద్ధరించేటువంటి వాడే కానీ పతనం చేసే వ్యక్తి కాదు. ఈ దురదృష్టవశాత్తు తెలిసి తెలియని వ్యక్తుల యొక్క ప్రచార రీత్యా శ్రీకృష్ణుడు అనగానే చెడ్డ అభిప్రాయాన్ని ప్రత్యేకంగా సృష్టించారు. ఇది చాలా తప్పు. శ్రీకృష్ణుడు బ్రహ్మచారి కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అమలిన భక్తితో కృష్ణుణ్ణి ఆరాధిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పటికీ ఏ గ్రహగతులు ఎట్లున్నా సరే ఏ ఇబ్బంది కలుగదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారనే విషయంతోనే ఈ విషయాన్ని కూలంకషంగా మీకు తెలియజేయటం జరిగింది. ఇది అద్భుతమైన పరిహారం, దీనికి తిరుగులేదు. కనుక నేను చెప్పిన పరిహారాలను దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలని పొందుతారని, భోగభాగ్యాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కర్కాటక రాశి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంది. అట్లాగే విదేశాల్లో నూతనంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వీసా, గ్రీన్ కార్డు వంటివి కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకంటే విదేశాల్లో ఉన్న కర్కాటక రాశి వాళ్ళే మంచి స్థితిలో ఉండే పరిస్థితులుగా ఈ గ్రహగతులు గోచరిస్తున్నాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.